అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో చాలా వరకు ఎల్లినో ప్రభావం చేత ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్తే చాలు ఒళ్ళు మంట, కళ్ళు మంటలు, నీరసంగా ఉండటం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనము చలివేంద్రాలు కనుక చూసుకుంటే ఈ సంవత్సరం చలివేంద్రాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడో అక్కడ చాలా తక్కువ ఉన్నాయండి. ఈ రోజుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ వర్గానికి ఉన్నారండి. అందరూ కూడా మన హిందువుల్లో చాలామంది, హిందువులైనా ఎవరైనా కానీ వాళ్ళ రిలీజియన్ బట్టి ఏ దేవుడు చెప్పినా కూడా మానవ సేవే పరమార్థంగా వాళ్ళు ప్రబోధిస్తుంటారు. సొంత లాభం కొంత మానుకొని కిరాణా షాపులు కావచ్చు, ఏ షాపుల వాళ్ళైనా కావచ్చు, ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా కావచ్చు, బంగారం వ్యాపారం చేసే వాళ్ళైనా, ఏ వ్యాపారం, ఎనీథింగ్, సొంత లాభం కొంత మానుకొని మీరు ఎండాకాలం 3 నెలలు 2 నెలలు మీ శక్తి కొంది ప్రతిరోజు ఒక కూలింగ్ వాటర్ క్యాన్ మీ షాప్ ముందు పెట్టి బీద వాళ్ళకి జలదానం చేసినట్లయితే, మీరు ఏ రిలీజన్కి పోయినా సరే, మీరు గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, అక్కడ ఎటువంటి తృప్తినైతే పొందుతారో, అక్కడికి వెళ్ళి ఎటువంటి ఆశీస్సులను అయితే మీరు పొందుదాం అనుకుంటారో అంతకు రెట్టింపు అయినటువంటి పుణ్యాన్ని మీకు ఆ భగవంతుడు ఇస్తాడండి. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మీ పైన ఎల్లవేళ్ళ ఉంటాయి. స్వార్థ బుద్ధి లేకుండా సేవా చింతనతో, సేవ చేయాలనే చింతనతో ఎక్కడైనా కూడా మారి, మీలో కొంతమంది వ్యాపారస్తులైన సొంత లాభం కొంత మానుకొని సమాజం కోసం, ఎందుకంటే ఈ మట్టి మీద మనం పుట్టాము, ఈ మట్టి మీద తింటున్నాం, నలుగురితో మనకు పరిచయాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ అని, బంధువులు అని చాలామంది ఉన్నారు సమాజంలో. ఒకరితో అవినాభావ సంబంధాలు బోలెడు ఉన్నాయి. కనుక దయచేసి ఈ ఎండాకాలంలో ఉచిత నీళ్ల సదుపాయం, త్రాగునీరు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసుకోండి. అన్నిటికన్నా ఈ ఎండాకాలంలో జలదానం చేయటం ఎంతో అవసరము. ఎందుకంటే నా కళ్ళ ముందే చూశాను, రోడ్డు మీద వెళ్తున్నాడు, కుక్కే నీళ్లు లేక గొంతు ఎండిపోయి అసూలు బాసిన సందర్భాలు నేను ఎన్నో చూశానండి. అటువంటి పరిస్థితి మాత్రం రానివ్వకండి. ఒక కాకి చనిపోతే 100 కాకులు వస్తాయి. మూగజీవాల్లో ఉన్నటువంటి ఈక్విటాలిటీ అంటే సమైక్యతా భావం మనలో లోపిస్తుంది. కనీసం కుక్కే నీళ్ళు లేకుండా చనిపోవటం అనేది చాలా దారుణము. అలాంటి చావులు లేకుండా మీరిచ్చే ఒక్క చుక్క నీరు ఒక ప్రాణాన్ని నిలబెడుతుందేమో ఎవరికి తెలుసు. కాబట్టి ఈశ్వరుడి సేవ, నారాయణుడి సేవతో సమానంగా మానవ సేవే పరమాత్మంగా పనిచేయండి. తప్పకుండా మీ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళ్ళ మీతో ఉంటాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ వీడియో అందరికీ చేరేటట్లు షేర్ చేయండి. మరొక్కసారి మీ అందరికీ ఎండాకాలంలో త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయమని నా వంతుగా డిఎన్ఆర్ టీవీ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్క వ్యాపారస్తుడిని అర్థిస్తూ, జై హింద్, జై శ్రీరామ్, జై భారత్.